ముఖ్యంగా అయితే. కానీ లైవ్‌కి మొన్నటిదాకా మంచిగా 20, 30 అసలు 40 అట్లుంటుండే. ఆ! 2, 3 మళ్ళీ పాత రోజులొచ్చినాయి. ఈ ఈ ఫోన్‌కి రోగం పుట్టిందా? లేకపోతే ఛానెల్‌కి రోగం పుట్టిందా అర్థం కావట్లేదు. మీరు ఉప్పల్ ఇద్దరిది ఉప్పలే. అయితే డిసెంబర్ 9థ్ నాది. 1993 డిసెంబర్ 9థ్. ఓకే. ఓకే. నాది జూన్ 10థ్ 92. అయితే 1 ఇయర్ నువ్వే పెద్ద. అందుకే సిస్టర్స్ అని పిలుచుకుందాం. నువ్వు నన్ను పేరు పెట్టి పిలువు. నేను అక్క నిన్ను పేరు పెట్టి పిలుస్తా. వచ్చేయి ప్రేమ్ తమ్ముడు వచ్చేయి. మీకు చాలా దగ్గర ఉప్పల్ 1 అవర్‌లో. మాకు చాలా దగ్గర. ఎక్కడ ప్రేమ్ నీది? వస్తాను వస్తాను. రా! వచ్చేసేయ్ తమ్ముడు. కదా నీది? టైమ్ ఎంత అయితుందని చూసుకుంటున్నావా? నోటిఫికేషన్స్ వస్తే ఎవరియా అని చూస్తున్నా. అవును అక్క. స్వప్న నువ్వు నవనితక్క ఉన్నావా? వెళ్ళిపోయావా అక్క? ఈ చెల్లెళ్ళని వదిలేసి వెళ్ళిపోయావా? కోయడా అంట. ఎక్కడది? తెలుసా? కోయడా ఇక్కడెక్కడనో ఉంటదిరా. ఎక్కడ సైడ్ ప్రేమ్? వచ్చినోళ్ళు లైక్ చేసినా కూడా లైక్ పడట్లేదు. ఎందుకో ఏమో అర్థమైతలే. అప్పటి లెక్క పాత రోజులొచ్చినాయి మళ్ళీ. ఒక 1 వీకే కొత్త రోజులొచ్చినాయి నాకు. హ్యాపీగా ఫీల్ అయినా. వస్తాయి వస్తాయి. మళ్ళా 2 రోజులు ఆగు. చూడాలి. హయత్ నగర్ సైడ్ అంట. ఎక్కడ సైడ్ స్వప్నక్క? మాది ఉప్పలే బోడుప్పల్. బోడుప్పల్ తనది, నాది ఉప్పల్. తనది బోడుప్పల్. పక్క పక్కనే. పెద్దంబర్పేట సైడ్ అక్క. నవనితక్క ఉన్నావా? వెళ్ళిపోయావా? పారిపోయింది నవనీతక్క. పెద్దంబర్పేట అక్క సైడ్. చెల్లెలు హైదరాబాద్‌లో వస్తామనంగానే ఉన్న పేరే పారిపోయినావా అక్క? గాని ఎక్కడెక్కడ ఏముంటాయో కూడా తెలీదు. హైదరాబాద్‌లో ఉన్నామన్న ఒక పేరు అంతవరకే నాదైతే. నేను గూడా అంతే. నాకు ఎక్కువ తెలియదు. అంటే ఇన్న పేర్లు సికింద్రాబాద్ తప్ప ఇంక మిగతాది ఏయి తెలవదు. ఆ! 3 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు. లైన్‌లో ఉండొద్దు. మెసేజ్‌లు చేయండి. పోయిర్రు. దొబ్బిర్రు. నువ్వు మెసేజ్ చేయను అనంగానే పీకిర్రు. పాత రోజులొచ్చినాయిరా మళ్ళీ. మళ్ళా ఒక 2 రోజులయితే సెట్ అయితదక్క. పిల్లలు పోయిర్రా స్కూల్‌కి? ఏడ పోయిరక్క ఊరు నుండి వచ్చిన కాంచి జర హెల్త్ బాలేదు. పోవట్లేరు. ఇంగ రేపు అయ్యో! ఎళ్తారేమో. అయ్యా! అక్క మీరు గుండం గుంధం గాదు పెట్టుకోరా? గంధం. ఆ తమ్మినికి గంధం గావాలి. గంధమా? ఓకే. ఓకే. నా నుదుటి మీద గంధం అంటే ఓన్లీ మండే అండ్ సాటర్‌డే ఉంటది. మిగతా రోజులలో ఉండదు. నాకుంటది ట్యూస్‌డే, సాటర్‌డే, ఫ్రైడే, సండే 4 డేస్. వీక్లీ 4 డేస్. మండే ఆర్ సాటర్‌డే. నిన్న మా చూసేదుండే అక్క చూడు దగ్గరైతే నన్ను. రోజు గంధం పెట్టుకోరా. అర్థం గాలే ప్రేమ్ తమ్ముడు. అక్క స్వప్నక్క చెప్పురా తమ్ముడు. మా అక్కకి రోజు గంధం పెట్టుకోరా. మనకంత మంచి అలవాట్లు లేవులే తమ్ముడు. మనం ఏమైనా తిన్నామా ఏమంటారు? తిన్నామా? ముక్కలేనిదే ముద్ద దిగదు పడుకున్నామా? అనే బాపతి మనం. తెల్లారిందా? అహా! ముక్కలేనిదే ముద్ద దిగదనే బాపతి మనం. ఓన్లీ సోమవారం నోరు కట్టేసుకోనికే సచ్చిపోతా నేను. ఇగ అసోంటిది రోజు గంధాలు పెట్టుకోవాలంటే మన వల్ల గాదు. పూజలు చేస్తా. అంటే మళ్ళీ పూజ చేస్తా. నేను సాటర్‌డే రోజు ఒక్కరోజు ఏం తినను. అంతే మిగతా రోజు పూజ చేస్తా కానీ తింటా. పూజలు రోజు అంటే పూజలు చేస్తా గానీ, నాన్ వెజ్ తినకుంట అయితే ఉండను. ఓన్లీ మండే ఒక్కరోజు ఉంటా. పెట్టుకుంటది. ఎవరు? మా నేనంట. అక్క కూడా రోజు గంధం పెట్టుకుంటదా? అక్కకున్న ఓపిక మనకుండాలిగా తమ్ముడు. ఇంకో 10 అక్కేందంటే మినిట్స్ అయితే కొంచెం పద్ధతి, సాంప్రదాయం. మనమేమో జర అల్లరి చిల్లరి అంటాం చూసినవా? అది మనము. అబ్బా! అంతేం లేదులే. బాగుంది చాలా సూపర్‌గా. అక్క ఎప్పుడు బానే ఉంటది తమ్ముడు. ఏది ఇది గంధం కాదు తమ్ముడు. ఇది బండారి. ఫస్టు ఫస్టు. 5 మెంబర్స్ అయితే బండారు. లైవ్ చూస్తున్నారు. హైడ్‌లో ఉండొద్దు. మెసేజ్‌లు అయితే చేయండి లైవ్‌కి. ఇంకో 10 ఆ! మినిట్స్ ఉంటా లైక్స్ లైవ్. అసలు లైక్సే పెరగట్లేదు. అదే అర్థం రాత్రి కావట్లేదు. లైక్స్ నైటు మెసేజ్‌లు రాపోతే గయ్య గయ్య ఒరేసరికి నాన్ స్టాప్ మెసేజ్‌లొచ్చి వచ్చినయా? ఎందుకు తిట్టినవేంది అందరిని పాపం? ఒర్రినాక ఒర్రేసరికి ఉన్నారుగా తమ్ముళ్ళు